జనాలకి సంక్షేమ పథకాలు ఎంతవరకు ఉపయోగపడ్డాయని మీ అభిప్రాయం? సంక్షేమ పథకాలు అనేది ఉన్నవాడికైతే లేదండి, లేని వాడికి చాలా ఉపయోగపడినాయండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిందే పేదల కోసం. మా వైఎస్ఆర్సీపీ పేదల పార్టీ, పేదలకైతే చాలా ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే పేదవాడు కోరుకునేది ఏంటి? తినటానికి తిండి, ఉండటానికి గూడు. ఆ రెండు జగన్మోహన్ రెడ్డి గారు పేదవారికి చాలా ఇచ్చారు. ఉన్నవాడు మాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఉన్నవాడికి రేషన్ కార్డులు ఎన్ని కావాలి, లేని తీసేసేసి ఉన్నవాడికి లేనివాడికి ఇస్తున్నాడు. కాబట్టి మా లేనివాడు ఇచ్చినా సరే మా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజారిటీతో గెలుస్తారు. పథకాలు మాత్రం చాలా బాగున్నాయండి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినది. ఎందుకంటే నలుగురికి ఉపయోగపడే పథకాలే పెట్టారు. ఇప్పుడు సచివాలయం సిబ్బందిని పెట్టారు, వాలంటీర్స్ని పెట్టారు. ఆ వాలంటీర్స్ ఇప్పుడు ఇంతకుముందు మనకి పెన్షన్స్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలంటే ముందున్న ప్యూన్కి 100 రూపాయలు ఇవ్వాలి, లోపల సంతకం పెట్టాలంటే 1000 రూపాయలు కావాలి. ఇప్పుడు అలా ఏం లేదండి, డైరెక్ట్గా వాలంటీర్స్ వస్తున్నారు. వాళ్ళకి ఏం వచ్చినా సరే ఇంటి తలుపు తట్టి ఇస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి పథకాలు ఆయన్ని గెలిపిస్తాయండి. వాలంటీర్లు రాజీనామా చేయమని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా చెప్తున్నామండి, తప్పకుండా వాలంటీర్స్ హార్ట్ఫుల్గా అందరూ కూడా చేస్తారండి. రేపు మళ్ళీ మా ప్రభుత్వమే వచ్చింది, మళ్ళీ తిప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే జనాల్లో ఉన్నారో మళ్ళీ తిప్పి వాళ్ళకే అనేది మా జగన్మోహన్ రెడ్డి గారు జాబ్స్ ఇస్తారండి వాళ్ళకి. నూరు ఫాతిమా గారి గెలుపు ఎలా ఉండబోతుంది ఈ నియోజకవర్గం? నూరి ఫాతిమా గారి గెలుపు అనేది మేమైతే చెప్పలేమండి. మేము చాలా సంతోషంగా ఉన్నాం. తప్పకుండా తండ్రికి తగ్గ తనయుళ్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే ఉన్నారో, తండ్రికి తగ్గ తనయురాల్లాగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నూరి ఫాతిమా గారు కూడా అలానే ఉన్నారండి. ఎందుకంటే ఆమె ఎక్కువ వెళ్ళేది స్లమ్ ఏరియాస్, పేదవాడింటికి వెళ్తుంది, పేదల్లో ఉంటుంది, పేదల సమస్యలు తీరుస్తుంది. మాకు కావాల్సింది అలాంటి నాయకులే, నాయకత్వమే కావాలి. కానీ వాళ్ళు మాకు నాయకులు, నాయకత్వాలు కాదండి, వాళ్ళు మాకు ఒక ఫ్యామిలీ మెంబరు. తను ఎలా అయితే ఒక ఇంట్లో ఒక కొడుకుగా, మనవడగా ముస్తఫా గారు ఎలా అయితే ఉన్నారో, ఆయనకు తగ్గ తనయురాలు కూడా అలానే ఉందండి. ఒక ఇంటి అక్కగా, ఒక చెల్లిగా, ఒక మనవరాలిగా, ఒక కూతురులాగా అలానే ఉంది. ప్రతి ఒక్క పేదవాడి దగ్గరికి వెళ్ళి సమస్యలు తీర్చుకుంటూ అనుక్షణం ఆమె ఉంటూనే ఉందండి. ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు కోడికత్తి కానీ, ఇప్పుడు మొన్న జరిగిన దాడి కానీ, దీన్ని ఎలా చూడొచ్చు? మీరు అంటున్నారండి, సరే కోడికత్తి ప్లాన్ వేసి అంటే ఎయిర్పోర్టులో ఎవరిది ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఉండి కోడికత్తితో పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చా? ఏమండి, బురద జల్లటానికి లేదంటే టీడీపీ వాళ్ళకి ఇప్పుడు మాట్లాడటానికి ఏమీ లేవండి. అందుకని చెప్పనని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే వాళ్ళు ధ్యేయంగా పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని విమర్శించుకున్నా సరే ఓకే, జగన్మోహన్ రెడ్డి గారే అటాక్ చేయించుకున్నారు అనుకోవడానికి. పక్క నుంచి ఎవడన్నా పొడిచాడు అంటే వినటానికి చెవులు సొంపుగా ఉంటుంది. ఎక్కడి నుంచో రాయి వేసి ఆ రాయి ఎక్కడ తగిలిద్దో తెలియదు. నవరకు అంతనే తగలచ్చు, కళ్ళల్లోనే తగలచ్చు. అలాంటి అటాకులు చేయించుకొని ప్రజల్లో సానుభూతి చేయించుకోవాల్సినంత అవసరం నీచమైన రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదండి. ఎందుకంటే అలాంటి నీచమైన రాజకీయాలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఎన్ని బురద జల్లే ప్రయత్నాలు చేసినా, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, బీజేపీ కానీ ఎన్ని చేసినా మేము రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని, తూర్పు నియోజకవర్గంలో మా నూరి ఫాతిమా గారిని మంచి మెజార్టీతో మేము గెలిపించుకుంటామండి.